తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ రోజున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ ఏ జిల్లాలకు డబ్బులనైతే విడుదల చేయబోతున్నారో విడుదలకెళ్ళి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. ఈ రోజున ఏ రైతులకు వస్తాయి, ఏ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులకి ఈ డబ్బులు అనేది రావడం జరుగుతుంది, ఎవరెవరికి రావు అనే విషయాన్ని కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్చి 22వ తారీఖున ఆదివారం రోజు సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో ఏదైతే ఆయిల్ ఫ్యాక్టరీ ఉందో, సో యొక్క ఆయిల్ ఫ్యాక్టరీని మనకు ఆయన ప్రారంభోత్సవానికైతే 4:30 అక్కడ హాజరయ్యారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి రైతులతో ముచ్చటించి అక్కడ కార్యక్రమం అనేది ముగిసిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన 2026-27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి రబీ సీజన్లో మనకు తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలలోకి అయితే డబ్బులు విడుదల చేశారు. సో 3,559 కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది. సో మొత్తంగా ఈ యొక్క 3,000 కోట్ల రూపాయలకు పైగా అర్హుల ఖాతాలలోకి అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఆదివారం రోజు కావడంతో ఆ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు చాలామందికి అయితే డబ్బులు ఖాతాల్లోకి జమ కాలేదండి. సో ఎందుకనంటే బ్యాంకులు అనేది క్లోజ్లో ఉన్నాయి. సో అనంతరం మనకు సోమవారం నుంచి డబ్బులు అయితే ఖాతాల్లోకి పడుతూ వస్తున్నాయి. అయితే గత ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా 2024-25 సంవత్సరాలలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారైతే సో పాత విధానంలోనే డబ్బులైతే వేశారు. కానీ ఇప్పుడు పాత విధానానికి స్వస్తి చెప్పి కొత్త విధానానికి అయితే మనకు శ్రీకారం అయితే చుట్టారు. ఈ కొత్త విధానంలో మనకు డబ్బులు ఏ విధంగా వేస్తున్నారు అంటే గతంలో మనకు 1 ఎకరా పొలం కలిగిన వారికి మొదటి రోజున డబ్బులు వేసేవాళ్ళు. ఇప్పుడు మనకు అట్లా కాకుండా 1 ఎకరా నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వారందరికి కూడా ఆ 1 ఎకరా డబ్బులు అనేది ఫస్ట్ పడిపోతాయి. సో ఇది మనకు డబ్బులు అనేది పడిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ 9, 10 తారీఖుల్లో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి రెండవ విడత కింద డబ్బులైతే విడుదల చేస్తారు. ఏప్రిల్ 10వ తారీఖు అంతా కూడా రెండో విడత అయితే స్టార్ట్ చేస్తారు. అనంతరం మనకు ఒక 10 రోజుల పాటు రెండో విడత డబ్బులైతే పడతాయి. రెండో విడత డబ్బులు అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత 20వ తారీఖు నుంచి 30వ తారీఖు నెలాఖరు వరకు అయితే మనకు మూడో విడత డబ్బులను కూడా విడుదల చేస్తారు. సో గతంలో మనకు 1 ఎకరా పొలం కలిగిన వారికి, 2 ఎకరాల పొలం కలిగిన వారికి రెండో రోజున ఇట్లా డబ్బులు అనేది వేసుకుంటూ ఉన్నప్పుడు 10 ఎకరాల పొలం కలిగిన వారికి దాదాపు వాళ్ళకి 8 విడతలు అయితే అయిపోయాయి అనమాట. ఒక విడతల డబ్బులు, రెండో విడతల డబ్బులు అట్లా కాకుండా ఇది నుంచి కేవలం 3 విడతల్లో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి ఆర్థిక సాయం పెట్టుబడిని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు శ్రీకారం చుట్టి దాని ప్రకారం అయితే మనకు అమలైతే చేయబడుతుంది. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకి ఈ యొక్క మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలో కూడా డబ్బులు అయితే పడబోతున్నాయి. సో వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏ ఏ జిల్లాలలో ఈ రోజున డబ్బులు అనేది పడబోతున్నాయి అనే విషయానికి వస్తే నేరుగా మనకు చూసుకున్నట్లయితే 3,600 కోట్ల రూపాయలు విడుదల చేస్తారు కింద. తర్వాత 20 రోజుల్లో 2,700 కోట్ల రూపాయలతో విడుదల చేస్తారు. ఆ తర్వాత మరో 2,700 కోట్లు అయితే మనకు 2,700 కోట్లు విడుదల చేస్తారు. ఇలా దాదాపు మనకు మొత్తం వచ్చేసి 70 లక్షల మంది రైతులకైతే ప్రయోజనాన్ని అయితే కల్పిస్తున్నట్లు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలా అంటే చాలా జాగ్రత్తలు వహించాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే వడ్ల బోనస్ను కూడా అయితే మేము సకాలంలో అంటే 24 గంటల్లోనే వడ్లకు సంబంధించినటువంటి బోనస్ను కూడా అయితే మేము వేసేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, అలాగే జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మలుగు, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జోగులాంబ, గద్వాల్, అలాగే మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కజ్గిరి, ములుగు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, అలాగే సూర్యాపేట, సిద్దిపేట, వికారాబాద్,
వనపర్తి, వరంగల్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, నారాయణపేట్, నల్గొండ, నాగర్ కర్నూల్. సో, ఈ జిల్లాలలో మనకు ఉన్నటువంటి రైతులందరికి కూడా ఈ రోజున మనకు డబ్బులైతే పడతాయండి. సో, 1 ఎకరా పొలం కలిగి ఉన్నా, మీకు 10 ఎకరాల పొలం ఉన్నా సరే, సో, అందరికి కూడా డబ్బులైతే పడుతూ వస్తుంటాయి. సో, మీ ఖర్చులకైతే కలిసొస్తుంటాయనమాట. సో, 1 ఎకరా పొలం ఉన్న వారికి పడిపోతాయి. వాళ్ళకింకా అవసరం ఉండదు. కానీ 10 ఎకరాల పొలం కలిగిన వారికి ఏం జరుగుతుందంటే, ఫస్ట్ విడతలో వస్తాయి డబ్బులు. రెండో విడతలో కూడా మళ్ళీ వస్తాయి. మూడో విడతలో కూడా డబ్బులొస్తాయి. సో, ఈరోజు నేను చెప్పినటువంటి జిల్లాలందరికి గూడా రైతులకు గూడా పడతా వస్తాయనమాట. సో, ఈ వీడియో చూస్తున్నప్పటికి మీకు గాని డబ్బులు గాని పడి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. సో, అందరూ గూడా తెలుసుకుంటారు. సో, గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా గాని మిస్ కాకుండా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.